గంటా చక్రపాణి గారు వైస్ ఛాన్సలర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి నియామకం తర్వాత ఎన్నో వినూత్న కోర్సుల రూపకల్పన చేయడం జరిగిందని యూనివర్సిటీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి ధర్మానాయక్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ క్యాంపెయిన్లో భాగంగా ముఖ్య అతిథిగా అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ బి ధర్మానాయక్ విచ్చేసి దూరవిద్య ప్రాముఖ్యత తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ గంటా చక్రపాణి వైస్ ఛాన్సలర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి నియామకం తర్వాత ఎన్నో వినూత్న కోర్సుల రూపకల్పన చేసి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా చదువుకుంటూ ఉద్యోగం చేసుకునే విధంగా, ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునే విధంగా తీర్చిదిద్దారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టైఫండ్ ఆధారిత విద్యా కార్యక్రమం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అప్రెంటిస్షిప్ల చదువుతో పాటు గ్రామీణ గిరిజన విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను సైతం స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రతి సంవత్సరం 5,000 మంది గ్రామీణ గిరిజన విద్యార్థులకు ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణలో గోండు, కోయ, చెంచు, ఆదివాసులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల దూర విద్య కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారాం మాట్లాడుతూ వి హబ్ వి ఎనేబుల్ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చి చదువుకునే దశలోనే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని యూనివర్సిటీ సరికొత్త కోర్సులను అందుబాటులోకి తేవడం జరిగిందని, అలాగే సమాజంలోని అన్ని వర్గాలకు సమతా ఫ్రీషిప్, నిపుణ ఫెలోషిప్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ అవకాశాలను నల్గొండ జిల్లా విద్యార్థినులు వినియోగించుకోవాలని కోరారు. దూర విద్య రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో BA, BCom, BSc కోర్సులు కొనసాగుతున్నాయని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరానికి 5,000కు పైచిలుకు అడ్మిషన్స్ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, అందుకు అన్ని కళాశాలలో కోఆర్డినేటర్లు, కౌన్సిలర్లు సహకారం అందించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా దూరవిద్య అధ్యయన కేంద్రం విద్యార్థినులకు అందుబాటులో ఉందని, చదువు మధ్యలో ఆపేసిన వారు, ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోయిన వారు, వితంతువులకు ఈ కళాశాలలో విద్యనభ్యసించుటకు సువర్ణ అవకాశం అని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కౌన్సిలర్లు నగేష్, పద్మ, విజయ, ఉస్మాన్ భాషా, నరేందర్, రామ్రెడ్డి, మల్లికార్జున్, వీరన్న, ధనుజ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు నన్ను అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా తెలంగాణ మొత్తం తిరగమని నన్ను నియమించడం, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక బృహత్తర కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో విద్యను అందించాలి, అతి తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్నాం. అలాగే షెడ్యూల్ ట్రైబ్లో కూడా ఇప్పటికీ సమాజానికి నోచుకొని ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలు వెనుకబడిన చెంచు, కోయ వాళ్ళకు కూడా, అలాగే ట్రాన్స్జెండర్, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఈ నలుగురికి కూడా ఉచిత విద్యను అందిస్తున్న గౌరవ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ఈ అడ్మిషన్లో మొత్తం రాష్ట్రంలోనే గతం కంటే ఇంకా ఎక్కువ పెరగాలనే ఉద్దేశంతో ఇవాళ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా అడ్మిషన్ల ప్రక్రియని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అందరి విద్యార్థులను చైతన్యవంతం చేసి అంబేద్కర్ యూనివర్సిటీలో జాయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరు ఒక కంపేర్ చేసుకోండి. అంబేద్కర్ యూనివర్సిటీ గత సంవత్సరం ఇన్ని సంవత్సరాల 43 సంవత్సరాలు ఒక ఎత్తు, గౌరవ గంటా చక్రపాణి గారు ఈ 8 నెలలు ఒక ఎత్తు. అభివృద్ధి పదంలో ముందడుగు, అడ్మిషన్లలో ముందడుగు, ప్రతి విషయంలో కూడా కొత్త కోర్సులలో ముందడుగు. అంటే వారిని వైస్ ఛాన్సలర్ గారు ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన వంతులో భాగంగా, మన కర్తవ్యంగా మనం కూడా అడ్మిషన్లు జాయిన్ చేసే ప్రక్రియ చేయాలని చెప్పి కూడా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీ చరిత్రలోనే ప్లేస్మెంటు, రిక్రూట్మెంటు, ఎవరైతే విద్యార్థులు పాస్ అవి పోయారో, ఎవరైతే వాళ్లకు ఇవాళ రాసి వాళ్ళతోటి MOU చేయించేసి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు ఎంతోమందికి 500-600 మందికి మన రీసెంట్లీ వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు 500 మంది విద్యార్థులకు రిక్రూట్మెంట్ అయితే జరిగింది. అంటే చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ చదువుకో అనే కొత్త నినాదాన్ని ఇవాళ గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ప్రవేశపెట్టారంటే అది అందరికీ గర్వకారణం. అంబేద్కర్ యూనివర్సిటీలో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నతమైన వ్యక్తి ఎవరా ఉందంటే అది ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు అని చెప్పి నేను బల్ల గురించి చెప్పగలుగుతున్నాను. ఇవాళ మహిళలకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇవాళ సండే మంచి క్లాసులు జరుగుతాయి.
ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ పర్యవేక్షణ ఉంటుంది, ప్రిన్సిపల్ గారి పర్యవేక్షణ ఉంటుంది. ఉమెన్స్ కాలేజ్లో ప్రిన్సిపల్ గారు సపోర్టు, కోఆర్డినేటర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, మళ్ళీ రీజనల్ కోఆర్డినేటర్ కూడా సపోర్ట్ తోటి మరి ఇక్కడ అడ్మిషన్లో మినిమం ఎంత కాకుండా 400-500 చేరాలని చెప్పి నేను మీడియా మిత్రులకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చదువు మధ్యన ఆపేసిన వాళ్ళు, అలాగే చదువుకోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా స్టాప్ అయిన వాళ్ళు, ఇవాళ చాలామంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. వాళ్ళని మనం జాయిన్ చేయటం, అలాగే కొత్తగా అరే ఉద్యోగం చేసుకో, చదువుకో. ఇవాళ మనం చూస్తుంటే చాలా వరకు అంబేద్కర్ రూపం చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థానాలు ఉన్నారు. దానికి కారణం అంబేద్కర్ రూపంలో జరుగుతూనే ఉంటే సండే కౌన్సిల్ క్లాస్ మాత్రమే అని చెప్పి చెప్తున్నాను. అలాగే మహిళా సాధికారత కోసం మనం గవర్నమెంట్ వీహబ్ తోటి వాళ్ళతో కూడా మనం ఎంఓయూ చేసుకున్నాం. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, రీసెర్చ్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ప్రతి విషయంలో కూడా మరి గౌరవ ఛాన్సలర్ గారు ముందుకెళ్ళి అందరిని ప్రోత్సహించుకుంటూ ప్రతి చోట ఇవాళ అడ్మిషన్ ప్రక్రియలో అందరూ కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ స్ట్రెంథన్ చేయటం, పెంపొందించడం. అంటే నల్గొండ జిల్లాలో వీళ్ళు ఈసారి ఒక టార్గెట్గా ఒక 5000 అడ్మిషన్స్ పెంచాలనే ప్రక్రియతోని ప్రతిరోజు నిర్విఘ్నంగా అన్ని కళాశాలలు తిరిగి ఒక అడ్మిషన్ క్యాంపెయిన్ లాగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ తిరిగినటువంటి ధర్మానాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కళాశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఒక మహిళల కోసం ప్రత్యేకంగా ఒక స్టడీ సెంటర్ ఉంది. దాని అందరూ చదువు మధ్యలో ఆపేసిన వారు, వితంతువులు, తర్వాత ఆర్థిక స్తోమత బాగాలేకుండా చదువు ఆపేసిన వారు, తర్వాత పెళ్ళై చదువు మధ్యలో ఆపేసి ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ను ఉపయోగించుకోవాలని కోరుతూ, అలాగే ప్రతి ఒక్కరు కౌన్సిలర్లకు కూడా మీ యొక్క బాధ్యతగా భావించి అడ్మిషన్స్ పెంపొందించాలనే ప్రక్రియలో మీరు కూడా పాల్పంచుకొని వీలైనంత ఎక్కువగా మన కళాశాల అడ్మిషన్స్ పెంచాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్కి ధర్మానాయక్ గారు రావటం, వారు రాష్ట్రం మొత్తంలో కూడా ఉన్నటువంటి సెంటర్లన్నింటిలో ఎక్కువ అడ్మిషన్లు కావాలని వారు పడుతున్న కృషిని చూసి మేము చాలా నేర్చుకోవాల్సిన విషయం ఉంది. వారు ఉన్నటువంటి సెంటర్లన్నింటినీ పెంచుతూ అదే రకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి స్ట్రెంత్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మా కళాశాల తరఫున ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మాకు కంప్యూటర్ ఒకటి, జిరాక్స్ మిషన్ ఒకటి, ఇంకొక కొంచెం వీలైతే కొంచెం కూల్ కావడం కోసం అనేటువంటి ఏర్పాటు అడగడం జరిగింది. వెంటనే రిజిస్ట్రార్కు లెటర్ పెట్టమని చెప్పారు. అందుకు జాయింట్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అడ్మిషన్స్ను పెంపొందించే క్రమంలో నిర్విరామంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు ప్రయాణిస్తూ ఈ అడ్మిషన్ని పెంపొందించే క్రమంలో మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ నల్గొండకు వచ్చినటువంటి ప్రొఫెసర్ బి ధర్మానాయక్ సార్ గారికి, జాయింట్ డైరెక్టర్ ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ అడ్మిషన్స్ BRAOU తెలంగాణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇది మనందరి బాధ్యతగా స్వీకరించుకొని ఎవరైతే వేరు కారణాల కారణంగా విద్యకు దూరమై విద్యను నోచుకోలేనటువంటి వ్యక్తులకు మన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే చదువుకోవాలి, డిస్టాన్స్ మోడ్లో నేను BA యూజీ కానీ PG కానీ చేయాలి అనుకునే వారికి మనందరం సమాచారాన్ని సేకరిద్దాం. తద్వారా మన లెర్నర్ సర్వీస్ సెంటర్స్లో అడ్మిషన్స్ని పెంచుదాం. తద్వారా ఎక్కువ మందికి విద్య అందే మాదిరిగా మనం అందరం కృషి చేయాలని సభాముఖంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.